ఇప్పుడు అంటే త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగంకి వచ్చేసిన కలియుగంలో ఇవాళ వస్తున్న కథలు మీరు చూస్తూనే ఉన్నారు కళ్ళ ముందు. నిన్నగా మొన్న చూసాం. ఆడెవడో చందనం దొంగల్ని వాడు హీరో. సరే, హీరోల్లో మీనింగ్లు మారిపోయినాయి. నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కరిస్తూ, నేషనల్ అవార్డు సాధించిన అల్లు అర్జున్ నేషనల్ అవార్డు వచ్చిందని మీతో ఎంత ఆనందంగా పంచుకుంటే మీరు అతని గురించి నెగిటివ్గా మాట్లాడరు. అది నాకు తెలుసు. దేనికంటే మీకున్న అనుబంధం. అవసరం లేదు, అసలు అవసరమే లేదు. నా బిడ్డండి వాడు. ఈజ్ మై అల్లు అర్జున్, ఐ లవ్ యూ. నాకు నవ్వు వచ్చింది. పోన్లే, ఇంతకాలానికి 48 సంవత్సరాలుగా ఇప్పుడు లేని ఒక ఏదో నెగిటివ్, మనం ఏదో నెగిటివ్ మాట్లాడినట్టుగా ఎవడు కలర్ ఇచ్చాడు. వాడెవడో తెలిస్తే మనకెవరికి తెలిసే అవకాశం లేదు. ఆ రాసిన వాడెవడో, ఏది పుష్ప 2లో హీరో దొంగ అని నేను అన్నట్టుగా ఏదో ఆ దొంగ అనేది నాకేదండి. ఒరే పిచ్చనా పుచ్చి, నేను అన్న ఉద్దేశం, నువ్వు ఉన్నావు కదా. అవును, నేను ఉన్నాను. నా ఉద్దేశం ఏంటంటే, నేను హీరోగా ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నా, నేను రెగ్యులర్ హీరోని కాదు. కరెక్ట్. అన్ని సూపర్ హిట్స్ చూసాం మనం. లేడీస్ టైలర్ దగ్గర నుంచి నిన్నగాక మొన్న కల్కి, లగ్గం వరకు కూడా సూపర్ హిట్స్ చూశాను నేను. నాకు ఆర్టిస్ట్గా గౌరవం ఇచ్చింది ఏది అని అంటే, నేను ఆ ఫంక్షన్లో మాట్లాడింది నీకు ఒకసారి గుర్చేనా? ఏంటి, నేను హీరోనా? లేడీస్ టైలర్ హీరోనా? ఆడు సన్నాసి. కరెక్ట్, మీరు చెప్పి. అప్పులప్పారావు హీరోనా? ఆడు ఎదవ. ఏప్రిల్లోటి విడుదల దొంగ. అంటే ఇలాంటి సమాజంలో, మన చుట్టూ ఉన్న సమాజంలో మన పక్కనున్న క్యారెక్టర్స్ని హీరోగా తీసుకుని, ఆ క్యారెక్టర్స్ ద్వారా మనం హీరోగా ఎస్టాబ్లిష్ అవుతూ వచ్చి, ఈవేళ నాకు నటుడుగా నాకున్న ప్రివిలేజ్ ఏంటో తెలుసా అండి? మీరు నమ్మి తీరాలి. ప్రతి ఇంట్లోనూ ఒక మంచం, ఒక కంచం, ఒక గ్లాసు, ఒక తపేళ ఎట్లా ఉంటుందో రాజేంద్ర ప్రసాద్ సినిమా అలా ఉంటుంది. మీకు కష్టాల్లోనూ మావాడు చెప్పినట్టుగా, నేను ఎప్పుడైనా మీకు మనసు బాగోనప్పుడు, ఇక్కడ కాదండి, అమెరికా దగ్గర నుంచి ఆస్ట్రేలియా దగ్గర నుంచి మీరు ఎక్కడ తీసుకున్నా, వాళ్ళు మనసు బాగోకపోతే రాజేంద్ర ప్రసాద్ సినిమా చూసే పరిస్థితుల్లో, పాపం వాడెవడో నేనేదో దొంగ అంటే దొంగలు అయిపోతారు. పైగా ఎవరో అల్లు అర్జున్ ఎవడో నాకు బిడ్డలా అంటాడు. అండ్ హీస్ ఐ లవ్ దట్ ఫెలో. నన్ను ప్రేమిస్తాడు. ఎంత ప్రేమిస్తాడు అంటే, గురుగారు పక్కన షూటింగ్ గుర్తంటే మీది జులాయి సినిమా టైంలో మనం తాజ్ బంజారాలో ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు, అసలు మీ ఇద్దరి మధ్య ఉన్న కాన్వర్జేషన్, ఒక తండ్రి బిడ్డకి గనుకున్న అంటే ఓపెన్గా చెప్పేశాడు, గురుగారు నాకు ఇందులో ఎంతో నేర్పారు అని. తర్వాత జులాయి చేసామా, సన్ ఆఫ్ సత్యం. ఒక మాట అంటాను, అల్లు అర్జున్ జులాయి సినిమాకి ముందు, జులాయి సినిమా తర్వాత చూసుకోండి. మీరు ఎవరైనా చెక్ చేసుకుంటే మీకు తెలిసిపోతుంది. తర్వాత అతను హీ లవ్స్ మీ సో మచ్. ఎంత లవ్ చేస్తాడు నన్ను అనేది నేను మాటల్లో చెప్పలేను. నేను ఐ టు లవ్ హిమ్. ఎంత లవ్ చేస్తాను. పైగా జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి కంటిన్యూడ్, అలవైకుంఠపురంలో ఏ రేంజ్ సినిమా, ఎంత అతని పెర్ఫార్మెన్సెస్. వీ యూస్ టు డిస్కస్, ఇద్దరం డిస్కస్ చేసేవాళ్ళం. ఈ పుష్పకి నేషనల్ అవార్డు, గురుగారు నేషనల్ అవార్డు వచ్చింది, గురుగారు కొట్టాలి. కరెక్ట్. మనం చేసే క్యారెక్టరు, దాన్ని మనం కన్విన్స్ చేయగలిగితే, అవతల వాళ్ళు కన్విన్స్ అయితేనే, అది ఆడియన్ కావచ్చు, జడ్జి కావచ్చు, ఎవరైనా కావచ్చు, మనం చేసే క్యారెక్టర్తో ఆ నలుగురు మీకు ఎందుకు నచ్చింది? నా సినిమాలు మీకు నమ్మి ఎందుకు చూస్తారు? సింపుల్. సో అందుకని వాడెవడో అజ్ఞానంతో, అమాయకత్వంతో వాడెవడన్నా నన్ను నెగిటివ్ సైడ్ తీసుకెళ్ళదలుచుకున్నా, మీరు పొరపాటును కూడా. అందుకే నాకు ఎప్పుడన్నా యూట్యూబ్ అంటే మిమ్మల్ని తిట్టేది అందుకే. మీరు అప్పుడప్పుడు నేను తిడతా అన్నయ్య అని. అంటే నీలాగా నాకు తమ్ముళ్ళు అయిపోయిన మీరు నాకు నా మీద మీకు ఎలాంటి డౌటు లేదు. నా దగ్గర ప్రేమ తప్ప ఇంకోటి చూడరు వీళ్ళు. నేను ఒకవేళ తిడుతున్నా కూడా, అన్నయ్య కోపం వచ్చిందో ఏదో ఉంది, మనం ఏదో తప్పు చేసామని అనుకునే రకం బ్యాచ్. అందుకే వీళ్ళు జీవితాంతం 23 అంటున్నాడు, 25 ఏళ్ళు కాదు, ఇంకొక నేను బతికున్నంత వరకు వీళ్ళు నాతోనే ఉంటారు. కరెక్ట్. ఎప్పుడు అలా ఉండాలని కోరుకునేవాడిని. మీతో నేను ఉంటాను. అలాంటి దాని మీద వచ్చింది కాబట్టి ఒక్క మాట, అల్లు అర్జున్ గారు ఈ రోజున సాధించిన విజయం పుష్ప 2తో
ప్రపంచంలోని రికార్డులు, తెలుగు అవును. సినిమా రికార్డులన్నీ అవునండి. బద్దలు కొడుతున్నారు. అసలు అట్లాంటిది తీయటం ఎవడి వల్ల వీలవుద్దండి? సుకుమార్ మీకు మా నాన్నకు పైగా మా నాన్నకి ప్రేమతో సుకుమార్ అండి. మా అబ్బాయి వాడు. ఉమ్, నాన్న నాన్న అనేవాడు. అవును. నాన్నకి ప్రేమతో. అండ్ వాళ్ళు చేసింది మామూలుదా? ఎవడు పడితే ఆడు చేయమనండి చూస్తానా? అవును. ఎవడు పడితే ఆడు వీలవుద్దా? ఇంపాసిబుల్. ఎవడి వల్ల కాదు. వాళ్ళు నిజంగానే సాధించారు వాళ్ళు. వాళ్ళు నేను అన్నది నా క్యారెక్టరైజేషన్ గురించి మాట్లాడేటప్పుడు వచ్చిన ఫ్లోలో అన్నది, ఏవండీ అలా సినిమా తయారు చేయటం కానీ, అలా చేయటం కానీ, అది నేషనల్ అవార్డ్ మీరు అనుకున్నంత ఈజీ ఏం కాదండి. కరెక్ట్. అది కొట్టాలంటే దానికి ఎంత ప్రిపరేషన్ ఏంటి సంగతి. ఆ రోజున ఎంత సంతోషపడిపోయాం అతని దగ్గరికి. అవును, అవును. అర్జున్ని ఎత్తేసాం పైకి. అవును. సో ఎవరికి అంత ఈజీగా జరిగే విషయాలు కాదు. హ్యాట్స్ ఆఫ్. ఇంకా ఎన్నో గొప్ప విషయాలు చేయాలని, అలాంటి వాళ్ళని నా మనసులో ఎప్పుడు కూడా ఎలా ఉంటుందో నీకు తెలుసు. అవును. నిన్ను ఎప్పుడైనా నువ్వు కొంచెం డల్గా ఉంటే శివ తొక్కలా, రా, రా నాతో రా అని చెప్పి ఎలా ఎంకరేజ్ చేస్తాను నేను. కరెక్ట్. నేను ఎంకరేజే చేస్తాను. అలాంటిది ఇంత గొప్ప విషయం చేసి ఇంత పెద్ద లెవెల్కి ఇండియాలో మాట్లాడుకుని ప్రపంచం అంతా మాట్లాడుకుంటుంటే నేను లైక్ చేయకుండా ఎలా ఉంటానండి? అది ఎవడో వాడికి మెచ్యూరిటీ లెవెల్, వాడెవడో పాపం చాలా తక్కువ ఆలోచించాడు. నా గురించి కరెక్ట్గా తెలిసిన ఇలాంటి వాళ్ళైతే అయిచి అన్నయ్య అనే టైప్. కరెక్ట్. సో అందుకని మీరు కూడా నన్ను మీ ఇంట్లో ఒక వ్యక్తిగా అలాగే తీసుకుని, అల్లు అర్జున్ ఐ లవ్ యూ. సూపర్ అనే, సూపర్ అనే, అంతే. జనరల్ కంటెంట్ ఆర్ పాజిటివ్ కంటెంట్, ఇన్ఫర్మేషన్, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఉన్నాయండి మన యూట్యూబ్ ఛానల్లో. సో మీకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ కావాలి అంటే రోజు ట్యాగ్ తెలుగు ఛానల్ని చూసి ఎంజాయ్ చేయండి. all kinds of cinema updates, all kinds of news, all kinds of celebrity interviews. So మీకు అన్ని exciting stuff, cinema related stuff అంతా మీకు తెలుగులో ఉంటుంది. So subscribe to it and follow it. Thank you.